బెండకాయని ఎప్పుడు రెగ్యులర్‌గా చేసే ఫ్రై కాకుండా ఒకసారి ఇలా డిఫరెంట్‌గా బెండకాయ పకోడీ ఫ్రై అయితే చేయండి. చాలా బావుంటది టేస్ట్. ఇలా చేయాలంటే బెండకాయలు మాత్రం ముందు రోజే కట్ చేసుకొని ఉంచుకోవాలి. అప్పుడే ఫ్రై చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది బంక లేకుండా. ఫస్ట్ ఒక బాండీ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని తిరగమాత గింజలైతే వేసుకోండి. తర్వాత ఎండుమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి ఆనియన్స్. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు అలాగే బెండకాయలు అయితే వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. బెండకాయలు తొందరగా ఫ్రై అవ్వటానికైతే నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే వేసుకోండి, లేకపోతే లాస్ట్ అయినా వేసుకోవచ్చు. బెండకాయలు ఫ్రై అయ్యే లోపల ఒక గిన్నె తీసుకొని 2 పెద్ద టేబుల్ స్పూన్ల వరకు అయితే శనగపిండి వేసుకొని కొంచెం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అలాగే కొంచెం కారం వేసుకొని వాటర్ వేసుకొని థిక్ పేస్ట్ లాగా అయితే కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ పేస్ట్ కలుపుకునేటప్పుడు అసలు ఉండలేమీ లేకుండా అయితే బాగా కలుపుకోవాలి. బెండకాయలు 60% కుక్ అయిపోయిన తర్వాత ఇది పేస్ట్ కలుపుకున్నాం కదా, ఆ పేస్ట్ని అయితే ఇలా పైన వేసుకొని లిడ్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ టు 6 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. అప్పుడు ఈ శనగపిండిది కొంచెం కుక్ అవుతుంది ఆవిరి మీద. కొంచెం కుక్ అయిపోయిన తర్వాత ఇలా సపరేట్ చేసేసుకున్నాం అనుకోండి పిండిని. చూసారు కదా, బెండకాయ పకోడీ లాగా అయితే వచ్చేసింది కర్రీ. లాస్ట్గా దింపే ముందైతే కొంచెం ఉప్పు, కొంచెం కారము, లైట్గా గరం మసాలా కావాలనుకుంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. మొత్తం వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాం అనుకోండి, బెండకాయ పకోడీ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. మీరు గమనించినట్టయితే అసలు బెండకాయలు బంక రాకుండా అతుక్కోకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి. ముందు రోజు కట్ చేసుకొని పెట్టుకొని కర్రీ వండుకున్నాం అనుకోండి, బెండకాయ చాలా టేస్ట్ బాగుంటుంది. నేను చెప్పిన ట్రై చేసి ఖచ్చితంగా కమెంట్ చేయండి.